కొట్లు నగలు కొన్నందుకు నన్ను చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు పారిపోయాడు. నా డబ్బులు ఇచ్చే. ఏంటమ్మా అలా అరుస్తున్నావు? డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదు. వెళ్ళి సాయంత్రం రా. ఎవరు అరుస్తున్నారు? నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. నీ కొట్టి అసలు వచ్చి వ్యాపారం జరిగే టైంలో చెడగొట్టకమ్మా. ఇదిగో నీ డబ్బులు తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను. సంతోషం తల్లి. నాకు ఇలా మాట్లాడమే వచ్చు. అలాగే మాట్లాడాలి. అవే రూల్స్. రూల్సా? మోహన్ చూడు జరిగే. సార్ మీకేం కావాలి? హలో మిమ్మల్ని సార్. చూడటం కాదు చెప్పండి సార్. ఇంట్రెస్ట్ చెప్తావా? ఎలవయా నిన్నే ఎవడి మొహం అక్కడ బ్యాంకు నీ మాటకు విలువ ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఇల్లు అమ్మేయాలి అంతే కదా? నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. కోసమే నా ఇల్లు అమ్మేయాలి అంతే కదా? అవును. అదిగో బ్లూ కలర్ చీర కట్టుకుని లక్షణంగా ఓ పిల్ల వెళ్తుంది. ఆ పిల్లతో నాకు పెళ్లి చేయించు, ఇల్లు అమ్మేద్దాం. ఆ అమ్మాయి చూస్తే బాగానే ఉంది, కానీ మనోడికి పిల్లని అడగటం ఎలాగా? అమ్మాయి బాగానే ఉంది. అరే ఏమని చెప్పి ఆ పిల్లని అడగాలి? అరే ఏమని చెప్పి పిల్లని అడగాలి? మా పిల్లకి పెళ్లి అయిపోయిందని తెలిసింది. ఇప్పుడు వెళ్ళి మనం పిల్లని అడిగాం అనుకో, గబేలు మన కాళ్ళ మీద పడి గబుక్కుని ఇచ్చేస్తారు. అది మంచి ఉద్యోగంలో ఉన్నవాడికి. ఏంటి నీకు పని పాట లేక ఖాళీగా ఉంటున్నావంట. నువ్వు పోషించగలుగుతావు నాకు తెలుసు కదా. వీడిని పోషించట్లేదా ఏంటి? అలాగే చూడు, ముందు ఆ పిల్లకి నేను నచ్చాలి. ఆ తర్వాత ఆ పిల్లకి నచ్చినట్టుగా నేను మారుతాను. అమ్మాయి నచ్చడం అర్థం కాలేదుగా? అర్థం కాదు. నీకు వయసు అయిపోయింది, అర్థం కాదు. నీకు అర్థమైందా? నాకు అర్థమైందని నీకు తెలుసు కదా. అయితే సరే, ఈసారి ఎలాగైనా ఈ పిల్ల నుంచి పెళ్లి చేసేయాలరా. పాపం మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం నిన్ను పెంచడానికి కష్టపడుతున్నాడు. అవునరా, మీ మాతాజీ. మాతాజీయా? మామ ఏమంటున్నావు? రే నాకంతా తెలుసురా. నువ్వు రాజస్థాన్ నుంచి వచ్చిన కథ, కొండల మీద పెయింటింగ్ వేసింది, తీరు బెలూన్స్ అమ్మింది, మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చచ్చిపోవడం అంతా నాకు తెలుసురా. తను నాకు అంతా చెప్పేశాడు. తీరు చెప్పాడా? అయితే అదంతా నిజం మామ. కానీ నా ముఖం చూసి రాజస్థాన్ అని నమ్మావే, అక్కడే మామ నీ టాలెంట్ అర్థమైంది. ఎంతైనా నువ్వు గ్రేట్ మామ. బాయ్. కడుపుకి అన్నం తినే మనిషివైతే నేను ఎక్కడి నుంచి వెళ్ళమని చెప్పగానే వెళ్ళిపోయేవాడివి. వెళ్ళవే ముందు. సిగ్గు అక్కడ నవ్వుతున్నావు. మోహన్ చూడు, మొహం పెళ్లికి పిల్లని అడగడానికి వచ్చేసాడు. కళ్ళ చూడుతాయి. వీళ్ళ మొహాన్ని కాఫీలో ఒకటి లోపల బా. దొంగోడికి పిల్లని ఇవ్వటానికి పెంచింది. నోరు మూసుకుని వెళ్ళవాయా? లేదండి, బిజినెస్ చేద్దాం. ఏంటో వాడు చేసే బిజినెస్? ఊళ్ళో వాడు చేసే వేద పనులు నాకు తెలియదు అనుకున్నావా? వెళ్ళవాయా? కూర్చో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థం కదా? ఎందుకు ఎక్కడి నుంచినో? పిల్లని చూడ్డానికి. ఏ పిల్లని? ఇంట్లో ఒక పిల్ల కదా ఉంది. ఏంటిది? రొమాంటిక్ లుక్. ఆ రోజు రైల్వే స్టేషన్ లో పోలీసులు పట్టుకెళ్ళింది నిన్నే కదా? తెలియక తీసుకెళ్లారు, క్షమించమన్నారు. నాకు తెలుసురా, నువ్వు దొంగోడివి కదా. తెలిసిపోయిందా? నేను మారిపోయాను. నువ్వు మారు లేదా మారకపో, కానీ ఇక్కడికి వచ్చి నించోకు. మోహన్ చూడు. పిల్ల నచ్చలేదు, రండి పోదాం. ఇలా చూడటం ముందు ఆపు. ఏయ్ ఒక నిమిషం ఆగవే. ఏంటి? అయ్యయ్యో, ఇల్లు మనకి సెట్ అవ్వదు మావా. చెప్తే వినిపించు. ముందు చెప్పేది విను. ఏయ్ ఈ యాదవులందరూ ఇంటికి వచ్చారేంటి? నాకు తెలియదు. అంటే నీకు తెలియకుండానే వచ్చారా? నాకు తెలియదు అంటున్నాను కదా. ఇలా చూడు, ఎప్పటికైనా నేను చూసేవాడే నీకు మొగుడు. ఆడు నాకు అస్సలు నచ్చలేదు. ఓ, వాడు నీకు నచ్చలేదా? అయితే వాడిని పెళ్లి చేసుకుంటాను, వాడితోనే పిల్లల్ని కంటాను, సరేనా? భ్రమరా, ఐ లవ్ యూ. పెళ్ళైన తర్వాత పిల్లల్ని కంటాం. రే సూపర్, తొందరగా కానివరా, ఐస్ కరిగిపోతుంది. మళ్ళీ ఇంకోటి తీసుకురమ్మంట. ఉండు మావా. రే సూపర్, వెనక్కి తిరిగి చూడరా. ఒకసారి తిరిగి చూడరా. అంగంగే పచ్చని రంబి అతాడి ఎన్నవడంబి, అంగంగే పచ్చని రంబి, నా ఐస్ క్రీము ఏది మామా? ఓ మామా. కింద పడిపోయింది. ఏంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? రేయ్ రేయ్, ఎందుకు రేలా ఉన్నావు? ఏంట్రా? ప్రెసిడెంట్ వాడిని కొట్టాడు. వాడి పోస్టర్ మీద వచ్చిపోసాడని కొట్టాడు. నువ్వేం పీకుతున్నావు? నేను ఆపేలోపే కొట్టేశాడు వాడు. నీకు బుద్ధి ఉందా? ఉండు ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. మెల్లగానే కొట్టాడు వాడు. రే చెప్పవేంట్రా? వాడి మొహం చూస్తే తెలియట్లా. వాడని చెప్పాడు. వదిలే. ఐస్ క్రీమ్ పడిపోయిందన్న బాధలో ఉన్నాను. వాడిని నేనే పీకేవాడిని. భార్య ఉంది కదా, పోనీలే వదిలేశాను. అవునవును, పోనీలే అని వదిలేశాడు. పాపం. ఉండు, ఓసారి నేను చెప్పేది విను. ఊరికే వదిలేలా? తిందాం, ఆకలిస్తుంది.
రా వస్తున్నా భోజనం వస్తున్నా చేద్దాం. అన్నం రమ్మంటుంటే తీసుకురా. చెప్పిన మాట వినవే. తినాలంట పోవయ్యా పో పో మోహన్ చూడు ఆ, ఉండమ్మా ఉండు ఉండు కొంచెం ఓర్చుకోమ్మా అయ్యయ్యో గొంతు నుంచి చాలా రక్తం ఏమైందిరా వస్తోంది. ఆ? తాలిపొట్టి తెప్పుకెళ్ళారు. ఆవిడికి బాగా రక్తం వస్తుంది. అందరూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎటువైపు వెళ్ళారా ఇదిగో ఇటువైపు వెళ్ళారు. కూర్చో తీరు ఆ పాపు అదిగో అక్కడ ఉన్నారు చూడు. వెళ్ళేనా అవునన్నా వీళ్ళే. దిగు ఇక్కడే ఉండు న్యాయానికి మారుపేరైన రాజకీయ మంత్రులారా నమస్కారం. నమస్తే అన్న నమస్తే అన్న. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ సందులో ఆ? లేదన్నా, ఊరికినే ఊరికేనా ఏంట్రా ఊరికే ఏంట్రా ఊరికే ఆ? ఏంటి ఊరికే ఊరికే ఉండేవాడి దగ్గర ఈ తాళిబొట్టు ఎలా వచ్చిందిరా? అది ముసలావిడి దగ్గర ఆలోచించవారా? నిన్నని లాభం లేదురా, సిస్టమే సరిగ్గా లేదు. సిస్టమా? ఆ, సిస్టమ్ తెలీదా? ఏయ్! రేయ్! వేయండ్రా! ఏయ్! ఏయ్, సూపర్ ఆ శ్రీను! తీరు ఇది తీసుకెళ్ళి ఆవిడికి ఇచ్చేసి ఆ, వస్తా. వెళ్ళి ఇచ్చేసేయ్. జాగ్రత్త చూసుకో. ఏయ్! ఆగరా! ఏయ్, ఆగు. రేయ్ ఆగరా. ఇచ్చేరా! ఇచ్చేయ్! తీరు వెనక చూడు. ఏయ్, ఆగు, ఆగు. చేని మర్యాదరా. ఇస్తే ఇస్తే పొడవను, ఇవ్వకపోతే పొడుస్తాను. ఇస్తే పొడవను. ఇవ్వకపోతే ఇచ్చిన అయితే పొడి చెయ్. అయ్యో, ఏమైంది ఏమైంది? ఏయ్, చైన్ ఇస్తే వదిలేస్తా. ఏంట్రా నువ్వు సంపాదించినట్టు అడుగుతున్నావు? ఇస్తే వదిలేస్తా. ఏం వదిలేయాలి? రేయ్, చైన్ వదిలేరా! ఆ? రేయ్, పిల్లలు గొడవలో రాకూడదురా, వెళ్ళు. రేయ్, నేను అంకెల్ లెక్క పెట్టేలాగా ఇచ్చేయాలి. 1 2 3. చిన్న పిల్లాన్ని పట్టుకున్నావు కదా, 1 2 3 కూడా లెక్క పెట్టవా? నేను నిజంగానే లెక్క పెట్టానన్నా. వినపడలేదే. ఇందాక నుంచి నేను కూడా చెప్పేది అదే కదా. నా నోరు మూసేస్తే ఎలా వినపడుద్ది? సారీ అమ్మా. సారీ చెప్పే టైం రా ఇది. ఆ? చైన్ కూడా తీసేసుకొని ఎందుకు కొడుతున్నావన్నా? ఆ? గట్టిగా చెప్పవా? చైన్ కూడా తీసుకొని ఎందుకన్నా కొడుతున్నా? నువ్వు చైన్ దొంగిలించడం మొదటి తప్పు, వీడిని తొయ్యడం రెండో తప్పు. నేను ఒక్కసారి అనుకుంటే వదలరా, ఒక్క నిమిషం. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వదలరా, ఒక్క నిమిషం. నేను నా చెప్పేది జీవితంలో విను. ఒక్కొక్క 1 సెకండ్ second. వదలరా. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు. నన్ను వాళ్ళు తోయలేదుగా, నేనే కింద పడ్డాను. ఆ? ఆ, ఇది ముందెందుకు చెప్పలేదురా? నన్ను చెప్పనిస్తేగా నువ్వే కొట్టడం మొదలు పెట్టావు. సరే వదిలే. చైన్ దొంగిలించడం మాత్రమే తప్పు. ఆ, సారీ.